1964లో భారత ప్రభుత్వము వ్యవసాయ రంగానికి ఏ విధంగా రుణాలను అంటే బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయాలా అనే విషయంపై సలహాలు సూచనల కోసము డిఆర్ గాడ్గిల్ అధ్యక్షతన జాతీయ వ్యవసాయ పరపతి మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలి ఆనాడు ఉన్నటువంటి రైతులకు రుణాలు అందిస్తున్నటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా అధ్యయనము చేసి కొన్ని సిఫార్సులు చేసింది. ఎందువల్ల అంటే ఆ రోజు అంటే 1964 నాడు దేశంలో ఒక ఎస్బీఐ తప్ప మిగతా బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. అందువల్ల ఆ ప్రైవేట్ యాజమాన్యంలో ఉండటం వల్ల వాళ్ళు పెద్ద ఎత్తున వ్యవసాయ అవసరాలకు రుణాలను మంజూరు చేసేవాళ్ళు కాదు. అందువల్ల ఈ జాతీయ వ్యవసాయ పరపతి మండలి లేక డిఆర్ గాడ్గిల్ కమిటీ ఏం చెప్పింది అంటే వాణిజ్య బ్యాంకుల పైన సామాజిక బాధ్యతను విధించండి. ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తప్పనిసరిగా వ్యవసాయ అవసరాలకు రుణాలను మంజూరు చేసే విధంగా వాటిని ఆదేశించమని సిఫార్సు చేసింది. దెన్ ఈ కమిటీ విలేజ్ అడాప్షన్ స్కీమ్ని ప్రతిపాదించింది. ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామీణుల అవసరాలకు అవసరమైనటువంటి మధ్యకాలిక, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను మంజూరు చేసే విధంగా బ్యాంకులను ఆదేశించమన్నది. ప్రాంత దృక్పథం ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా ప్రాంత దృక్పథం ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలోని వ్యవసాయ అవసరాలకు, వ్యవసాయేతర అవసరాలకు, ఇతర అవసరాలకి రుణాలను మంజూరు చేసే విధంగా అమలుపరచమని చెప్పింది. దీన్నే ప్రాంత దృక్పథము అంటారు, ఏరియా అప్రోచ్ అని అంటారు. మరి ఇక్కడ క్వశ్చన్లు ఎలా అడుగుతారండి? 2016-17లో జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో అడిగినాడండి. జాతీయ వ్యవసాయ పరపతి మండలి అధ్యక్షుడు ఎవరు అన్నారు, డిఆర్ గాడ్గిల్. జాతీయ వ్యవసాయ పరపతి మండలిని ఏ ప్రణాళికలో ఏర్పాటు చేసినారంటే 3వ పంచవర్ష ప్రణాళికలో. జాతీయ వ్యవసాయ పరపతి మండలిని ఎందుకోసం ఏర్పాటు చేశారంటే రైతులకు పంట రుణాలను, దీర్ఘకాలిక రుణాలను ఏ ప్రాతిపదికన మంజూరు చేయాలా అనే విషయంపై సలహాలు సూచనల కోసం అన్నారు. బ్యాంకులపై సామాజిక బాధ్యత విధించమని సూచించినటువంటి కమిటీ ఏది అంటే డిఆర్ గాడ్గిల్ కమిటీ.